ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. 23న జరిగే గ్రామ సభలను విజయవంతం చేయాలి. ప్రజలకు పిలుపునిచ్చిన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ. జానపద దినోత్సవం సందర్భంగా నగరంలో కళాకారుల ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పేనాయక్. ఘనంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన అభిమానులు. ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న 12,000 మందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీన జరిగే గ్రామ సభలలో ప్రజలే కాకుండా ప్రతిపక్షాలు కూడా వచ్చి వారి సమస్యలను చెప్పుకోవచ్చని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంత నానాజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల కోసం పోషక పదార్థాలు కలిపి బియ్యం ఇస్తుంటే వాటిని అడ్డదారిలో విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు సంపాదించిన ద్వారంపూడి పోర్టు గురించి లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మీడియా సమావేశంలో కూటమి నాయకులు డాక్టర్ వాసిరెడ్డి ఇస్తాసు, పాలిక రమణ, రామదేవ సీతయ్య, మామిడాల వెంకటేష్, సోదే ముసలయ్య, తుమ్మలపల్లి వాసు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను దేశద్రోహి కింద నేను చిత్రీకరిస్తాను. ప్రజలు కూడా తెలుసుకోవాలి, ప్రజలు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏదో 8 రూపాయలకి 7 రూపాయలకి ఎవడో వస్తున్నాడు బియ్యం అమ్మేస్తున్నా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. భారతదేశం మీకు మీ పిల్లలకి పౌష్టిక పదార్థాలు ఇస్తూ ఉంటుంటే ఈ దొంగల చేతిలో పెడతా ఉన్నారు. మీరు ఈ దొంగలు దీన్ని మీరు అమ్ముతున్న ఈ 8 రూపాయలు 200 రూపాయలకి 300 రూపాయలకి వేరే దేశాల్లో మన పోషక పదార్థాలను అమ్మేస్తూ ఉన్నారు. అది ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అసలు కాకినాడ పోర్టు పరువు తీసిన దూరంపూడి కుటుంబం కదా. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాకినాడ పోర్టు పరువు ఉన్న రోజుల్లో ఈ పరువు తీసిన దూరంపూడి కుటుంబం కాదా? ఇవాళ నాకు పోర్టు ఆగిపోతుంది, నాదెల్ల మనవారు ఇలా చేసాడు అలా చేసాడు అంటే రాజేంద్ర మోహన్ గారికి దొరికిన 70,000 టన్నుల చిల్లరే పీడిఎఫ్ బియ్యం కాదా? అంటే ప్రభుత్వం 70,000లోని 27,000 50,000 కదా, 57,000 57,000 26,000 ఎంతో పీడిఎఫ్ ఖచ్చితంగా ఇంకా గట్టిగా చెక్ చేసిన మిల్లులు మేరకు అప్పటికే దొంగలు సర్దేసుకున్నారు. ఎక్కడికక్కడ రాత్రి తెల్లాంతులు సర్దేసుకున్నారు. ద్వారపూడి గోడౌన్స్, మండపేట గోడౌన్స్ అన్ని రాత్రి వేసుకుని వెళ్తే అక్కడక్కడ బియ్యం కాదు నాన్న వాళ్ళు అలా కనపడతానే ఉన్నాయి. అవి చెక్ చేస్తుంటే ఇవాళ పోర్టు దగ్గర ఒక చెక్ పోస్ట్ పెడితే దానికి ఎంత రాద్ధాంతం చేస్తున్నారంటే పోర్టుని నాశనం చేస్తారు, అయిపోయింది పోయిందన్నారు. ఇంకేం కంగారు పడకండి, పోర్టు ఎప్పటికీ నాశనం అవ్వదు. పోర్టుని ఎలా నిలబెట్టాలో తెలుసు, పోర్టులోకి రాకపోకలు ఎంత పెంచాలో మాకు తెలుసు, మా ప్రభుత్వానికి అన్నీ తెలుసు, మేము చేస్తాం. కానీ ఈ తనిఖీలు మరింత ముమ్మరంగా ఉంటాయి. మళ్ళా ఎక్కడన్నా పీడిఎస్ బియ్యం భారతదేశం ఇచ్చిన పోషక ఆహారాన్ని వేరే దేశాలకు కానీ అమ్మడానికి కానీ ప్రయత్నం చేస్తే చొక్కాతో వీళ్ళకి యాంకర్గా ఎలా తీసేస్తాం. అది బట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తాను. ఈ 30,000 ఎకరాలు
30,000 పట్టాలు ఇచ్చిన కాడ గ్రావెల్ తోలేడు చంద్రశేఖర్ రెడ్డి. అది 4 అడుగులు కలెక్టర్ గారు అంబుక్ చేయించుకున్నాడు. అక్కడ అడిగి వేసింది ఒక అడిగే, దాని మీద కూడా తీస్తాం. కన్నబాబు ఈ ఎలక్ట్రికల్ మీటర్లో మేము అప్పుడు కూడా చెప్పాం, ఏదైతే సాయి ఎలక్ట్రికల్లో 500 కోట్లు ఏదైతే దౌర్జన్యం జరిగిందో అది కూడా మేము చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టాం. దాన్ని కూడా తీపిస్తాం. ఏదేమైనా వీళ్ళిద్దరిని బట్టలిప్పి నడిపించి పరిస్థితి వస్తుంది. నోరు మూసుకూరుకోకపోతే ఇది కంపల్సరీగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మనోహర్ గారు వచ్చి ఇన్ని టన్నులు బియ్యం పట్టుకుంటే ఇది నాకు కాదని చెప్పాలని పనికిమాలని ఎవడన్నానే చెప్పకుండా ఉత్తరాలు పద్మనాభం రెడ్డిలాగా ఇప్పుడు మళ్ళీ ఉత్తరం మొదలెట్టాడంటే ప్రజాస్వామ్యంలో అతను లేనట్టు లెక్క. ప్రజల్లో మాట్లాడాలి. అటువంటిది కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వీళ్ళు చేసిన దోపిడీని అందరినీ కూడా 1 సంవత్సరం కానీ చూసుకోకపోతే ఇది మొత్తానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వానికి ఏళ్లే వైసీపీ ప్రభుత్వం. దానికోసం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మోడీ గారిని కలిసి ఈ రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు అన్ని పట్టుకొచ్చి ఒక పట్టాలు ఎక్కించాలనే ఆలోచనతో ఉన్నప్పుడు తప్పులు ఒప్పుకోమని సిగ్గు తెలుసుకోమని చెప్పు. నానాజీ గారి మీద ఎలక్షన్ ముందు దుర్మార్గులు యదవులు అందరూ మాట్లాడారు. ఆ యదవుల సంగతి తేలుస్తాం. ఇప్పుడు కాదు, యదవులందరూ పనికిమాలి యదవులందరూ ప్రెస్ మీట్ ఎట్టి రకరకాలు మాట్లాడినా సరే నానాజీ గారు ఉన్నంత స్థాయికి ఉండాలని, అలాంటి కుక్క నోట్లో నోరెట్టకూడదని ఈ రోజు కూడా మాట్లాడలేదంటే నానాజీ గారు ఉందాతనం అని సందర్భంగా తెలియజేస్తూ 5 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజలకు కావాల్సిన పాలన అందిస్తారు నానాజీ గారు. ఆయన వెనకాల మేము అంతా ఉంటామని చెప్పి సందర్భంగా మరుగున పడుతున్న జానపద కళలను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పేనాయక్ అన్నారు. గురువారం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు నిర్వహించిన వివిధ రకాల జానపద కళాకారుల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ తిప్పేనాయక్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో సినిమాలు, సోషల్ మీడియా మాధ్యమాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయని, అవి రాకముందు జానపద కళల ద్వారానే ప్రజల ఆనందాన్ని పొందేవారన్నారు. గతంలో ప్రతి గ్రామాల్లో జానపద కళలు విస్తృతంగా నిర్వహించేవారని అన్నారు. ప్రస్తుత తరుణ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియా విస్తృతంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో జానపద కళలు మరుగున పడిపోతున్నాయనే భావన కలుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి జానపద ఉత్సవాలు నిర్వహించడం ద్వారా జానపద కళలను ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంచే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటువంటి కార్యక్రమం నిర్వహణ చాలా ముదావమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కళాకారులందరికీ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున మాట్లాడుతూ జానపద కళల పట్ల ప్రజల అవగాహన, ఆసక్తి కల్పించే ఉద్దేశంతో ప్రపంచ జానపద దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో కళాకారులు ఈ ర్యాలీని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అందరూ సహృదయంతో సహకరించి కళాకారులను ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారులను ఆయన అభినందించారు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న కళాకారులందరినీ ఒక వేదికపైకి తెచ్చే విధంగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వివిధ కళారూపాలతో కళాకారులు భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న వివిధ జానపద కళారూపాలు తోలుబొమ్మలాట, తంబుర, వీధి నాటకం, జముకల కథ, డే, రామాయణం, మహాభారతం వివరించే వివిధ కళారూపాలు, వివిధ రకాల కళారూపాలతో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో జానపద కళాకారుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఎన్ కృష్ణబాబు, జానపద కళాకారుల సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు వీరనాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి తోట పవన్ కుమార్, జిల్లా కోశాధికారి వీరనాల ప్రకాష్ రాజు, గౌరవ అధ్యక్షులు పుల్లారావు, ముఖ్య సలహాదారు వెంకటేశ్వరరావు, ఏడుకొండలు తోట బాలకృష్ణ, పెద్ద ఎత్తున పలువురు కళాకారులు తదితరులు పాల్గొన్నారు. కళాకారులతో కలెక్టరేట్ నుండి మన బాలాజీ చెరువు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈరోజు కళాకారులు దీన్ని చేపట్టడం జరిగింది. దీనికి మనమంతా సహృదయంతో సహకరించి ఈ కళలను ప్రోత్సహించాలని మనసారా కోరుకుంటూ కళాకారుల్ని అభినందిస్తున్నాం. మన పూర్వీకులు గ్రామాల్లో ఏదైనా మన వాళ్ళకి ఈ ఆట విడుపుగా ఈ చూడాలి, లేకపోతే వాళ్ళ యొక్క విరామ సమయాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటి కలిగినప్పుడు ఖచ్చితంగా మనకు అప్పట్లో కనిపించేటువంటి మార్గం ఏంటంటే జానపదలే. సో ప్రజలకు అనాదిగా ఈ జానపద కళల వల్లనే మిగతా కళలన్నీ డెవలప్ అయినాయి. ఇవే మూలం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరము, దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అందువల్ల ఈరోజు ఇక్కడ నుంచి ర్యాలీ జరపాలని తలపెట్టడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి జానపద కళాకారులందరికీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఏదైనా అర్ధరాత్రి ప్రోగ్రాంకి వెళ్ళి వస్తే మరి తనకి ఒక గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల అనేక సమస్యలు గురవుతున్నారు. అందుచేత ప్రతి కళాకారుడికి మన రాష్ట్ర స్థాయి లేదా జిల్లా స్థాయి గుర్తింపు కార్డులు అందజేయాలని, అలాగే మరి అర్హులైనటువంటి ప్రతి కళాకారులకి 10,000 రూపాయలు పెన్షన్ మరి ప్రభుత్వం ద్వారా అందించాలి. మరి ఈనాడు వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, కళాకారులకి అదే 4,000 ఇస్తున్నారు. కళాకారుడు వేరు, వృద్ధుడు వేరు. ఎందుకంటే కళాకారుడు 45 సంవత్సరాలలోనే అనేక సేవలు అందించి ఇంకా మరి ఆయనలో ఉన్న శక్తి కూడా తగ్గిపోయే సమయంలో మరి ప్రభుత్వం కూడా 45 సంవత్సరాలు దాటిన ప్రతి కళాకారుడికి మరి పెన్షన్ అనేది మంజూరు చేయాలని, అలాగే కళాకారులకి రాష్ట్ర స్థాయిలో అందిస్తున్నటువంటి పురస్కారాలు మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సంఘాల వారికి అప్పచెప్పాలని, అలాగే మరి ప్రతి కళాకారుల సమస్య పట్ల అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న జానపద ఈ సంబరాలు ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అటువంటి రక్తదానాన్ని మెగాస్టార్ చిరంజీవి అభిమానులు చేయటం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షులు కత్తిపూడి బాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ, ఆయన తనయుడు పంతం సందీప్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తనయుడు వనమాడి మోహన్ వర్మలకు పూర్ణకుంభంతో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ భారీ ఎత్తున అభిమానులు పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే పంత నానాజీకి వేదాశీర్వచనం అందించారు. సాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షులు కత్తిపూడి బాబీ ఏర్పాటు చేసిన భారీ కేక్ను పంత నానాజీ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం అభిమానులు రక్తదానం చేశారు. అదేవిధంగా ఇటీవల బెంగళూరులో డాక్టరేట్ అందుకున్న శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ చైర్మన్ బోలం సతీష్ కుమార్ను ఎమ్మెల్యే పంత నానాజీ అభినందించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఇప్పటివరకు లక్షలాది మందికి రక్తాన్ని అందించిన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు, పంతం సందీప్, తూము బన్ను, కూటమి నాయకులు బోళా కృష్ణమోహన్, దుగ్గనం బాబ్జీ, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి అభిమానులు రాజారెడ్డి, వల్లి భాష, పలువురు అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సతీష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మాకు చిరంజీవి గారిని ప్రతి క్షణం వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటుంటారు. అనేక సందర్భంలో ప్రతి సందర్భంలో మా బాబు గారు యువరాజ్యం అధ్యక్షుడిగా చేసినప్పటి నుంచి మాకు మా చుట్టూ చిరంజీవి ఫ్యాన్సే కనపడుతూ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఎక్కడ చూసినా అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఎక్కడ చూసేది అలా విశ్వఖ్యాతగా చిరంజీవి గారు ఒక నటుడిగానే కాకుండా ఒక సామాజిక స్పృహతోటి ప్రతి ఒక్క విషయంలోని తనలో నేనున్నానని చెప్పి కలగ చేసుకుంటూ బ్లడ్ బ్యాంక్ అయితే అవ్వచ్చు, నేత్రదాన, ఆక్సిజన్, మన కోవిడ్లో ఆక్సిజన్ పెంచడానికి ఆయన స్ఫూర్తితోటి ఎన్ని వేల కుటుంబాలు బతికాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలా. మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకోవడం మొన్న ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన కాకినాడలో ఉన్న స్మృతులన్నీ మన కిరణ్ గారి గురించి అందరి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఉన్న స్మృతులు మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. ఆయన కాకినాడ పట్ల, తూర్పుగోదావరి జిల్లాలో అందరి పట్ల చాలా అభిమానంగా మాట్లాడటం జరిగింది. చిరంజీవి గారు 100 సంవత్సరాలు ఇలాగే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న 12,000 మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సబ్బతి చిట్టిబాబు, ఉపాధ్యక్షులు ఐ శ్రీనులు ప్రభుత్వాన్ని కోరారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల భవన నిర్మాణ కార్మికుల భవనంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు సబ్బతి చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొనే అజెండాలోని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సబ్బతి చిట్టిబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని, ప్రభుత్వం దీనిపై పునరాలోచించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఐ శ్రీను, కార్యదర్శి వీరబాబు, జాయింట్ సెక్రటరీ వీరబాబు, ట్రెజరర్ సూర్యచంద్ర, మీడియా కన్వీనర్ సంతోష్ కుమార్, సభ్యులు దొరబాబు, సద్గురు గంగారాం, గోపి, కృష్ణ, కాసిం, హుస్సేన్, గోపాలకృష్ణ, శ్రీను, అశోక్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొత్తం సేల్స్ మ్యాన్, సూపర్వైజర్ ప్రత్యేకంగా
సమాసమయ్యి, ఎందుకంటే రేపొద్దున జరిగే ఈ మద్యం పాలసీ విధానాన్ని ప్రభుత్వం అది గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్గానే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని అలా కాదు, ఇన్ని 5 సంవత్సరాలుగా కరోనా టైంలో కనీసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినా వాళ్ళకి కనీసం ఏ మినిమం కనీసం వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఏ భయం ఇవ్వకుండా న్యాయం చేయకుండా ఇంతవరకు కూడా ఈ 5 సంవత్సరాల్లో మాకు చేయవలసింది ఏ ఒక్క న్యాయం చేయలేకపోయారు. ఒక 5 సంవత్సరాల్లో బోనస్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఏ ఒక్కటి లేదు. కానీ 5 సంవత్సరాల్లో మేము రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి ఈ రెవెన్యూ కానీ పూర్తిగా మద్దతు తెలిపాం. కానీ మేము అడిగేది ఒకే ఒకటి ప్రధాన అజెండా, అది కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రధాన ఉద్దేశం మా ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రతి ఒక్కరూ 35 సంవత్సరాలు పైబడి ఉన్నారు. ఈరోజు ఏమాత్రం మమ్మల్ని తీసేస్తే చాలామంది ఈ కుటుంబాలు 15,000 మంది కుటుంబాలు రోడ్డు పడిపోతారు. దయచేసి ప్రభుత్వం వారు మా యొక్క విజ్ఞప్తిని నెరవేరుస్తారని ఆశిస్తూ మా యూనియన్ తరఫున నేను అభినందిస్తున్నాను. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడిన ఈ గవర్నమెంట్ షాపుల్ని మేము ముందుండి రెవెన్యూ సుమారు జనరేట్ చేయడానికి మేము ముందుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ షాపుల్ని నడిపించడం జరిగిందండి. మరి ఈ ప్రభుత్వం రాబోతే షాపుల్ని ప్రైవేటీకరణ చేస్తాం, పాలసీ మారుస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దానివల్ల మేము అందరం కూడా ఆందోళన చెందుతున్నాం. సుమారుగా 12,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యోగస్తులు ఉన్నామండి. ఈ 12,000 మందే కాకుండా 12,000 కుటుంబాలు కూడా రోడ్డు పడే పరిస్థితి కూడా వస్తుందండి. అందువల్ల మా ముఖ్య ఎజెండా ఏంటంటే ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని, ఇదే విధంగా గత ప్రభుత్వంలో మేము ప్రభుత్వానికి అనుకూలంగా చేసామని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా రావడం జరుగుతుంది. ప్రభుత్వ విధానాలని అనుసరించేలాగే మేము పనిచేసాం తప్ప ఏ ప్రభుత్వానికి కూడా మేము ఎలక్షన్లో కానీ ఎలక్షన్ డ్యూటీలో కానీ మేము పర్ఫెక్ట్గా చేసామండి. మేము వైసీపీ సభ్యులు అని చెప్పేసి చాలామంది హోంవర్క్ చెప్పారు, ఇదంతా కరెక్ట్ కాదండి. ఈ ప్రభుత్వంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఏదో విధంగా పేద ప్రజలను ఆదుకోవడంలో మెగా కుటుంబం ఎప్పుడు ముందుంటుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం కందరాడలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దేవి అనే మహిళకు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఎన్ఆర్ఐ శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో మొబైల్ స్వీట్ స్టాల్ నిర్వహించేందుకు వీలుగా తోపుడు బండిని అందించారు. ఈ తోపుడు బండిని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా దేవికి అందించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్, మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అధికారం వస్తేనే చేస్తామనే విధంగా కాకుండా మాకు ఎవరికైతే అవసరం ఉందో మా చేతిలో అవకాశం ఉన్నంత వరకు మేము సహకారాలు చేస్తామనే విధంగా జన సైనికులు అందరూ కూడా కష్టపడి ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడానికి ప్రతి జన సైనికుడు, వీర మహిళలు, అదేవిధంగా ప్రత్యేకంగా పిఠాపురం నియోజక ప్రజలందరూ కూడా తన సొంత కుటుంబంలో కొడుకుని గెలిపించుకున్నట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు. కాబట్టి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుంది జనసేన పార్టీ. మన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు నేతృత్వంలో అనేక కార్యక్రమాలు మొదలవుతాయి. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా త్వరలో ప్రారంభమయ్యి వచ్చే ఎలక్షన్ కల్లా నియోజకవర్గం మొత్తం మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా ఒక మోడల్ నియోజకవర్గం కింద తయారవుతుందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. ఈ ఊళ్ళో కూడా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ అడ్డూరి కుమారి గారికి, దేవి గారికి వీరి స్టాల్ చూసిన తర్వాత, అమ్మ పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత మీకు పర్మనెంట్గా కూడా ఈ స్టాల్ ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈవేళ దాతల శ్రీనివాస్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషం. మనం ఏదైతే అనుకున్నామో అది ఈవేళ పూర్తి చేయగలిగాం. మీ అందరికీ ఈ సందర్భంగా చెప్తున్నాం, ఏదేమైనట్టు కూడా జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేస్తున్న ఈ పార్టీలో ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలుపుకోవాలన్నటువంటి మన నిరంతర తాపత్రయం మన జన సైనికులకు ఉంటుంది, నాయకత్వానికి ఉంటుంది. అదేవిధంగా మనల్ని అనుసరించి ఉండేటువంటి అందరికీ కూడా ఆభావంతో ఉంటాం. ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఎలక్షన్లో ఇచ్చాం, మనం నెగ్గాం అని మర్చిపోకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి రమణ స్వామినాయుడు గారికి, దాత శ్రీనివాస్ గారికి, వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీన నిర్వహించే గ్రామ సభలకు కూటమి నాయకులు పాల్గొని గ్రామ సభలను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బావి పిలుపునిచ్చారు. కాకినాడ తూరంగి గ్రామంలో గల టీడీపీ నాయకురాలు ఏటుకూరి నాగమణి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ సభల్లో గ్రామంలో గల కూటమి నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. ఎవరి గ్రామాల్లో వాళ్ళ నాయకులు, ప్రతినిధులు, మన ప్రతినిధులు ఎవరి గ్రామాల్లో వాళ్ళు పాల్గొని గ్రామ సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇది ఒక్క మన నాయకులే కాదు, ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళ సమస్యలు, గ్రామ సమస్యలు ఏమన్నా ఉన్నా దాని మీద వాళ్ళు ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా వాళ్ళని కూడా కోరుతున్నాము. ఎందుకంటే గ్రామ సమస్య అందరికీ సమానమే కాబట్టి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి గ్రామ సభలు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అయినటువంటి పంతం నానాజీ గారితో కలిసి గ్రామ సభల్లో పాల్గొంటున్నాను. అందరూ కూడా ఎవరి గ్రామాల్లో వాళ్ళు, మన బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేడర్ నాయకులు అందరూ కూడా మరి నా మనవిని స్వీకరించి గ్రామాల్లో సమస్యలకై పోరాడి రేపు గ్రామాలకి సంబంధించిన సమస్యల్ని, ఫిర్యాదుల్ని అన్నింటినీ కూడా గ్రామ సభల్లో చర్చించి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం SCZలో ఉన్న ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపూడి శివారు కాయకవోలు సెంటర్లో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు మాట్లాడుతూ ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు చనిపోవడం, 60 మంది క్షతగాత్రులు అవ్వడం బాధాకరమన్నారు. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు చూచి చూడనట్టు వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ ఘటనకు యాజమాన్యంపై హత్యానేరం కేసును నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మడికి సత్యం, బి యేసు, ఏ బాబీ, వల్లూరి సత్యబాబు, లోవరాజు, ప్రేమ్ కుమార్, లంకా వెంకటరమణ, దర్శి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రమాదానికి కారణమైనటువంటి వారిని అందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఎసెన్షియా ఫార్మా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తేనే మరి స్పందించినటువంటి ఆ యొక్క యాజమాన్యం వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉందో దానికి అర్థం పడుతూ ఉంది. కాబట్టి ఈ భద్రతా చర్యలు పాటించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చాలా కనపడుతూ ఉంది. అలాగే ఈ యొక్క అధికారులు ఎవరైతే ఫ్యాక్టరీ ఆఫీసర్లు ఉన్నారో, ఎవరైతే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ అధికారులు ఇన్స్పెక్షన్ చేయడంలో కానీ పర్యవేక్షించడంలో కానీ వీళ్ళ లోపం ఎంతైనా కనపడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి దుర్ఘటనలు, ఇటువంటి సందర్భాలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని నిరంతరం కూడా ఈ ఫ్యాక్టరీల్లోకి వెళ్ళి మరి ఇన్స్పెక్షన్ చేసి కార్మికుల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు నారా లోకేష్ శివసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు మండపాక సుబ్బు, వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, యంగ్ మైండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చిన్న మాస్టర్ సారథ్యంలో స్థానిక పెద్ద మార్కెట్ చిరంజీవి అభిమానులు, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 815 రోజు పేదలకు భోజన వసతిని కల్పించారు. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ మైండ్స్ ఫౌండర్ అధ్యక్షులు వాకాడ వెంకటరమణ, చిన్న మాస్టర్ ని ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు ఘనంగా సన్మానించారు. సుబ్బు మాట్లాడుతూ యంగ్ మైండ్స్ ద్వారా రాష్ట్రమంతటా యువతకు మేలుకొలుపుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న యంగ్ మైండ్స్ టీంకు అభినందనలు తెలిపారు. చిన్న మాస్టర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పాటు చేసి 2014 నుంచి రాష్ట్రమంతా తద్వారా అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ ద్వారా 815 రోజులుగా భోజన వసతి కల్పించడం అభినందనీయమన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కరీ వీరబాబు, పెద్ద మార్కెట్ చిరంజీవి అభిమానులు, ఆటో యూనియన్ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాకాడ చిన్న మాస్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి యంగ్ మైండ్స్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రక్తదానాలు, తర్వాత వస్త్రదానాలు, తర్వాత ఒక మొక్కలు నాటడం అనే కార్యక్రమం కూడా చేశారు. మరి ఈ భారీ ఎత్తున వర్షంలో కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ఆశీస్సులతో 815 రోజులు ఏకదాటిగా మరి అన్నదానానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి. మరి అదేవిధంగా మమ్మల్ని అతిథి కింద పిలిచారు. మాది యంగ్ మైండ్ సంస్థ అండి. మెయిన్గా మా సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే యూత్ని అంతా కూడా, యువకులందరినీ సరైన మార్గంలో పెట్టడమే మా యొక్క సంస్థ యొక్క ఉద్దేశం అండి. విద్యార్థి దశ నుంచే వాళ్ళకి అందరికీ కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి సరైన విద్యాబుద్ధులు, సరైన అన్నీ కూడా నేర్పడమే మా యొక్క సంస్థ యొక్క ఉద్దేశం అండి. మరి ఈ విధంగా 810 రోజుల నుంచి మరి ఈ విధంగా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేస్తున్న మన మండపాక సుబ్బు గారికి చాలా హార్దిక శుభాకాంక్షలు అండి. మా ఉపాధ్యాయులందరూ కూడా ఆయనకి వెన్నుదన్నుగా ఉండి ఆయనకి చేసే కార్యక్రమాలు అన్నింటికి కూడా మా ఉపాధ్యాయుల తరపున సహాయ సహకారాలు ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తారు. డిప్యూటీ సీఎం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎంపీడీఓ కర్రీ స్వప్న తెలిపారు. ఎలాంటి వర్క్స్ మనం చేయగలం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ వర్క్స్కి సంబంధించిన అన్ని రిజల్యూషన్స్ని కూడా ఈ గ్రామ సభల్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా పబ్లిక్ రిక్వైర్మెంట్స్ లైక్ రోడ్స్, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్కి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. అవే కాకుండా మనకి పబ్లిక్ లైక్ యూత్ ఎవరైనా వారికి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, మేము ఒక అసోసియేషన్ని ఫామ్ చేయాలనుకుంటున్నాము, లేదంటే ఒక ఇండస్ట్రీని, కాటేజ్ ఇండస్ట్రీని ఏదైనా చేయాలనుకున్నా కూడా ఆ ఊర్లో ఉన్న గ్రామ యూత్ అంతా కూడా వచ్చి మనకి చెప్పడానికి ఉంటుంది. అండ్ అన్ని వర్గాలు ఇప్పుడు లైక్ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్న విలేజెస్లో అయితే వాళ్ళకి వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించిన ఎలాంటి మనము ప్రోగ్రామ్స్ చేయగలము అనేది కూడా ఆలోచన చేసి దానికి సంబంధించిన తీర్మానాలు కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ప్రతి ఒక్కరిని కూడా దీనిలో భాగస్వామ్యం చేయాలి అనేది ఈ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ గ్రామ సభలు మనము కండక్ట్ చేసే టైంలో ఒక 2 యాప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకటి రియల్ టైం యాప్ అండ్ ఇంకొకటి గ్రామ సభ నిర్ణయ యాప్ అని. రియల్ టైం యాప్ గ్రామ సభ జరిగే సమయంలోనే మనము ఆ వీడియోని క్యాప్చర్ చేయడము, ఫొటోస్ తీసి అందులో అప్లోడ్ చేయడం, అండ్ వన్స్ ఆ గ్రామ సభ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రామ సభ నిర్ణయ యాప్లో కూడా దీన్ని అప్లోడ్ చేయడం ద్వారా సంపూర్ణంగా మన గ్రామ సభలు అన్ని పంచాయతీల్లోనూ జరిపాము అనేది నిర్ధారణకు రావడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. సో ఈ మీడియా ముఖంగా నేను అందరు ప్రజలకి తెలియజేస్తుంది ఏంటి అంటే, ఈ గ్రామ సభలు అనేవి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినవి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాను. అండ్ దీనికి కూడా సెక్రటరీస్కి, ఫీల్డ్ అసిస్టెంట్స్ అండ్ ఎవ్రీవన్ అందరికీ కూడా గూగుల్ మీట్ తీసుకుని వాళ్ళందరికీ కూడా నిర్దేశించిన నియమ నిబంధనలు అన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటికి తగ్గట్టుగా రేపు మార్నింగ్ కొన్ని పంచాయత్స్లో మార్నింగ్ సెషన్లో బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ పబ్లిక్ అండ్ సెక్రటరీస్ కూడా ఉండడం వల్ల టైమింగ్స్ అనేవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఎప్పుడైనా జరుపుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ చేరవేయడం జరిగింది. ఈరోజు కూడా మరొకసారి అందరికీ తెలియజేసి ఈ గ్రామ సభలు 100% విజయవంతం అయ్యే దిశగా మేము ప్లాన్ చేసుకున్నాము. 100% వీటిని సక్సెస్ చేస్తామని. 1955 ఆగస్టు 22న మొగల్తూరులో జన్మించిన మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ సామాజిక సేవా తత్పరులు, దక్షిణాదిన ప్రముఖ చలనచిత్ర నటుడు అని
ఐడీఏ అధ్యక్షులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. అడబాల ట్రస్ట్ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించారన్నారు. ఉంగరాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన చిరంజీవి పర్యాటక రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంకులను స్థాపించి రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం చేస్తున్న ఏకైక సంస్థలుగా గుర్తింపు పొందాయన్నారు. డాక్టర్ శిరీష్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు, 9 సార్లు దక్షిణాది ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారని అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్న చిరంజీవి కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి పురస్కారాలను అందుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, రాజా, ఓం నమ శివాయ, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుగులేని ఒక మాస్ హీరోగా ఆయన వెలుగొందారు. ఆయన ఒక సినిమా ప్రపంచానికే పరిమితం అయిపోకుండా సామాజిక స్పృహతోటి రక్తదానం, నేత్రదానం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. ఈ రక్తదానం అయితే ఇప్పటికి సుమారు ఇప్పుడు 1,00,000 మంది దాకా ప్రాణాలు కాపాడటం జరిగింది. అలాగే ఒక 1000 మందికి అయితే నేత్రదానం ద్వారా చూపు రావడం జరిగింది. ఇంకొక 3 లక్షల మంది వారు మేము నేత్రాలు మరణాంతరం మేము మీ చారిటబుల్ ట్రస్ట్కి ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి అద్భుతమైన వ్యక్తికి మన దేశ ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ మొన్నే 2024లో పద్మవిభూషణ్ కూడా ఇచ్చి సత్కరించింది. అలాగే గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజున ఇవాళ ఇక్కడ అందరితో కలిసి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. చేయించే విధంగా ఆయన కంకణం కట్టుకున్నారంటే మనకు చాలా అదృష్టవంతులు. నిజంగా ఆయన మన కాకినాడకి ఎంతో మంచి కార్యక్రమం చేశారు. బీచ్కి వెళ్ళి చూడండి, ఒక సుందరమైన వనం కింద తీర్చిదిద్దారు బీచ్ని. ఆయన ఆ విధంగానే మా తాళర మండలం సొల్లంగి గ్రామంలో మడా ఫారెస్ట్లో ఎంతో చక్కని మడా ఫారెస్ట్ని బాగు చేయించి చక్కని బిల్డింగ్లు కట్టించి పర్యాటకులందరినీ కూడా అక్కడ ఆకర్షించే విధంగా అందరూ అక్కడికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారంటే అది మన పద్మవిభూషణ్ చిరంజీవి గారే. ఈరోజు పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ కొణిదెల చిరంజీవి గారి జన్మదినోత్సవానికి జేజేలు తెలుస్తూ ఇది చిత్ర పరిశ్రమకే కాదు, ఒక మానవతావాద దృక్పథంతో ఒక బ్లడ్ బ్యాంక్ కానీ, ఒక అవయవదానం కానీ, నేత్రదానంతో ఎంతో మందికి స్ఫూర్తిగా. ఉత్తరాఖండ్లో కాశీపుర సిటీలో జరిగిన మోడ్రన్ పెంటాథలాన్ జాతీయ పోటీలలో కాకినాడకు చెందిన సూరవరపు రామ్మోహన్ రావు అండర్ 40 విభాగంలో బంగారు పతకం సాధించడం అభినందనీయమని సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూరవరపు రామ్మోహన్ రావును అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, డిఎస్డిఓ శ్రీనివాసరావు, క్రీడా సంఘం నాయకులు టీవీఎస్ రంగారావు, పలువురు క్రీడాకారులు అభినందించారు. మన కాకినాడ పట్టణంలో మాస్టర్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది. బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, అథ్లెటిక్స్ కానీ, అలాగే ఈ రంగంలో కూడా మోడల్ పెంటాథ్లాన్ చాలా రంగాల్లో కాకినాడ నుంచి అనమాట మాస్టర్స్ అందరూ కూడా చేస్తున్నారు. అలాగే మన స్టేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారు చెప్పినట్టు వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన యంగ్ క్రీడాకారులందరూ కూడా జాతీయ స్థాయిలో మెడల్ సాధిస్తే డెఫినెట్గా మనం కూడా అంతర్జాతీయ స్థాయిలో మన కాకినాడ పట్టణం ఉంటుందని తెలియజేస్తాం. హేరంబ సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని కాకినాడ భోగి గణపతి పీఠంలో ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. హేరంబ సంకష్టహర చతుర్థి సందర్భంగా భోగి గణపతి పీఠం ఆధ్వర్యాన గురువారం ఉదయం సుప్రభాత వేళలో చతుర్థి ఉపవాసకులు నగర సంకీర్తన నిర్వహించారు. 4 అడుగుల మూషిక వాహన గణపతి విగ్రహాన్ని సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ జయ జయ గణేశ సంకీర్తన చేస్తూ పులాభిషేకంతో ఊరేగించారు. బత్తాయి పండ్లతో పాల వెల్లిని ప్రత్యేకంగా అలంకరించి కలశ స్థాపన, సహస్రనామ పారాయణ, అఖండ హారతి అందించారు. అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పీఠంలో సెప్టెంబర్ 7 నుండి జరిగే 41వ నవరాత్రి ఉత్సవాల్లో అష్ట గణపతుల ఊరేగింపు వేడుక జరుగుతుందని తెలియజేశారు. పసుపు గణపతి నుంచి ఇప్పుడు మూసిక గణపతి వరకు ఉన్నటువంటి ఈ యొక్క గణేశ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అష్ట గణపతులు ప్రతి నెల ఈ రాబోయే నెలలో ఉన్నటువంటి వినాయక చవితి రోజు నుంచి నవరాత్రులలో సాయంత్రం పూట ఈ యొక్క అష్ట గణపతులతోటి నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏడాది ప్రత్యేకించి గంధం రంగు మాల ధారణలో దీక్షా కార్యక్రమాలు, గణపతి దీక్షలు జరుగుతాయి. ఈ 9 రోజుల పాటు ఉపవాసము,
అదేవిధంగా మధ్యాహ్నం అల్పాహారం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఇవన్నీ కూడా గణపతి పీఠంలోనే జరుగుతాయి. ఈ విధంగా అష్ట గణపతుల యొక్క ఆరాధనతోటి ఈ యొక్క చిన్న తిరుపతికి యాత్ర జరుగుతుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 23న జరిగే గ్రామ సభలను విజయవంతం చేయాలి. ప్రజలకు పిలుపునిచ్చిన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ. జానపద దినోత్సవం సందర్భంగా నగరంలో కళాకారుల ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పేనాయక్. ఘనంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన అభిమానులు. ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న 12,000 మందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.